సీఎం రేవంత్ రెడ్డి మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. బొగ్గు గనుల కుంభకోణంలో అనుయాయుల పేర్లు తెరమీదికి రావడం, అమాత్యుల పంచాయతీ రచ్చకెక్కడంతో మరోసారి డైవర్షన్ అస్త్రాన్ని ప్రయోగించారు. ఆయా అంశాలపై విపరీతమైన చర్చ జరుగుతుండటంతో ప్రజలను ఏమార్చేందుకు సిద్ధమయ్యారు. సర్కారు అవినీతిపై నిలదీస్తున్న బీఆర్ఎస్ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారు. కుట్రలో భాగంగానే మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తినప్పుడల్లా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడడం సీఎం రేవంత్ రెడ్డి అండుకోకు అలవాటుగా మారింది. తాజాగా సుప్రీంకోర్టు కొట్టేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావుకు సోమవారం రాత్రి సిట్ నోటీస్ ఇచ్చింది. నానక్రామ్గూడలోని నివాసంలో ఆయన ఇంట్లో లేని సమయంలో అటెండర్కు నోటీసును అందజేసింది. పంజాగుట్టలో నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 అండర్ సెక్షన్స్ 166, 409, 427, 201, 120B రెడ్ విత్ 34 ఐపీసీ, పీడీపీపీ యాక్టులోని సెక్షన్ 3, ఐటీ యాక్టులోని సెక్షన్లు 65, 66, 66F1B2, 70 ఆధారంగా విచారణకు రావాలని పిలిచారు. నోటీసు అందిన వెంటనే తదుపరి విచారణ నిమిత్తం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని ఏసీపీ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులో తెలియజేశారు. కాంగ్రెస్ అవినీతిని ఎండగడుతూ బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కమిషన్ల కోసమే సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ సిస్టమ్ తీసుకొచ్చారని సోమవారం మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి చెందిన కంపెనీ షోదాకు తొలి టెండర్ కట్టబెట్టడం వల్ల అనుచిత లబ్ధి జరిగిందని బయటపెట్టారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కుంభకోణానికి సంబంధించి అన్ని ఆధారాలు బయటపెడతామని, అవసరమైతే కోర్టులను ఆశ్రయిస్తామని ప్రకటించారు. దీంతో రేవంత్ సర్కార్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అవినీతిని కప్పిపుచ్చుకోలేక, బీఆర్ఎస్ కు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. అనుకూల టీవీ ఛానళ్లు, పత్రికల కథనాలతో అసలు విషయాన్ని పక్కదోవ పట్టించాలనుకున్నప్పటికీ ప్రభుత్వ పెద్దల పన్నాగం ఒక్కసారిగా బెడిసికొట్టింది. దీంతో సిట్ నోటీస్ పేరుతో హరీష్ రావుపై కక్ష సాధింపునకు దిగింది సర్కార్. సుప్రీంకోర్టు కొట్టేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులోనే మరోసారి నోటీసు అందించడమే ఇందుకు నిదర్శనం. ఫోన్ ట్యాపింగ్ ఓ కల్పిత కథ, ఇంకెన్ని రోజులు విచారిస్తారని కోర్టు ఇప్పటికే తప్పుబట్టింది. అయినా అసలు ఏమీ లేని కేసులో విచారణ పేరిట కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ నేతల్ని వేధిస్తున్నది. ఇటీవల ఓ మంత్రిపై ప్రముఖ ఛానల్ సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. అదే సమయంలో వేరొక వార్తాపత్రిక మరో అమాత్యుడిపై సంచలన ఆరోపణలకు దిగింది. అలాగే నైని బొగ్గు గనుల కుంభకోణం వెలుగు చూసింది. వాటాల పంపకాల్లో తేడాల వల్లే అమాత్యులు అనుకూల మీడియాలో పరస్పర కథనాల్ని రాయించుకున్నారని జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ ఉదంతంలో అటు ఐఏఎస్లను రచ్చకీడ్చారు, ఇటు జర్నలిస్టులను బలి చేశారు. దీంతో రేవంత్ సర్కారు పరువు గంగలో కలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంశంపై తీవ్ర చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఐఏఎస్లపై కథనాలు, జర్నలిస్టుల అరెస్టుల్ని ఖండిస్తూ హరీష్ రావు పోలీసుల తీరును విమర్శించారు. అలాగే బొగ్గు గనుల కుంభకోణంపై సర్కార్ను నిలదీస్తూ ఊపిరాడకుండా చేస్తున్నారు. వీటితో పాటు కాంగ్రెస్ అంతర్గత పోరు సైతం ఇటీవల తీవ్రతరమైంది. మంత్రివర్గం వివాదాల్లో కూరుకుపోవడం, కాంగ్రెస్ శ్రేణుల భూముల దందాలు, బ్లాక్ మెయిలింగ్ అంశాలన్నీ గత వారం రోజులుగా తెరమీదికొస్తున్నాయి. ప్రజల్లో విపరీతమైన చర్చ కొనసాగుతున్నది. వాటన్నింటినీ దారి మళ్లించేందుకు మరోసారి సిట్ నోటీసుల డ్రామాకు రేవంత్ రెడ్డి సర్కార్ తెరతీసింది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భాల్లోనే ఇలాంటి ఉదంతాలు, డైవర్షన్ రాజకీయాలకు తెరలేవడం గమనార్హం. గడిచిన 24 నెలలుగా ప్రభుత్వం ఇరకాటంలో పడిన ప్రతి సందర్భంలోనూ సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు తెర తీస్తూనే ఉన్నారు. 420 హామీలతో గద్దెనెక్కి ఇప్పటికీ ఏ ఒక్కటి అమలు చేయలేక ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ సరిగా యూరియా అందించక రైతుల్ని అరుగోస పెడుతున్నారు. బోనస్, రైతు బంధు కోసం అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ సర్కారు పరువు బజార్న పడ్డ ప్రతిసారి పసలేని అంశాలను తెరపైకి తెస్తున్నది. కాళేశ్వరం కమిషన్ల పేరిట కొద్దికాలం, ఫార్ములా ఈరేస్ అంటూ ఓసారి, ఫోన్ ట్యాపింగ్ అని మరోసారి డ్రామాలు ఆడుతూ ప్రజల్ని సుప్రీంకోర్టు కొట్టేసిన కేసును తలపైకెత్తుకుని ఏదో జరిగిపోయినట్టు నెత్తినోరు బాదుకుంటున్నది రేవంత్ సర్కార్.